ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మునుస్వామి. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైన గ్రామాల్లో కులవివక్షత వెంటాడుతూనే ఉంది. దళిత కుటుంబానికి చెందిన ఓ యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే నేపంతో ఆ కుటుంబాన్ని గ్రామం నుండే వెలివేసిన సంఘటన కర్నూలు జిల్లా పెదకడుపూరు మండలం కల్లుకుంట గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబంతో సంతోషంగా ఇంట్లో ఉన్న గోవిందమ్మను వివస్త్రను చేసి కరెంటు స్తంభానికి కట్టేసి చిత్రహింసలకు గురి చేశారు. ఆ రోజు గ్రామం తీసుకున్న నిర్ణయానికి గోవిందమ్మ ఈరోజు రోడ్డున పడింది. సమాజం తలదించుకునే విధంగా ఆ దళిత కుటుంబాన్ని ఆ గ్రామస్తులందరూ ఏకమై వెలివేసిన సంఘటన ఈరోజు అందరినీ కంటతడి పెట్టిస్తుంది. గోవిందమ్మకు ఆ రోజు జరిగిన అవమానం గురించి మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను కలుకుంటూ పోయినా సాయంత్రం 7 ఎన్నేమో ఆ టైం పోయినాను. నా చిన్న కొడుకు నేను పోయినాము. నా చిన్న కొడుకు అట్లా పిల్లల దగ్గర మా ఇల్లు ఇంకా ఒకటి ఉంది, అక్కడ వెళ్ళినాడు. వెళితే ఇంక నేనేమో ఇంకా వాళ్ళు కరెంట్ తీసినారు, నాకు తెలియదు అది కరెంటు వాళ్ళు తీసినారని. కరెంటు పోయిందిలే అనుకో, కరెంటు పోయిందని మెట్ల మీద కూర్చున్నా. మెట్ల మీద కూర్చుంటే వాళ్ళు వచ్చి రాత్రి లైట్ కరెంటు తీసేసి వచ్చినారు. ఇక్కడ మా చిన్నమ్మ ఫోన్ చేసిన మాట్లాడుతూ ఉన్నాను. నేను మా చిన్నమ్మ చిన్నమ్మ ఎవరు వస్తుండారు అక్కడ అంటే, ఎవరు బాబు అంటే ఇంకా అంత పట్టుకెళ్ళి దగ్గరకు వచ్చినారు, నన్ను పట్టుకున్నారు. ఎవరు అంటే సాకులలో వచ్చినారు చిన్నమ్మ, అందరూ వచ్చినారు. అన్న పట్టుకుని వాళ్ళు నన్ను లాక్కెళ్ళిపోయినారు. వాళ్ళు స్తంభాన్ని కట్టేసినారు. చాలా కొట్టినారు. అక్కడ అంటే మొత్తం ఊరే ఉంది అక్కడ, ఆడోళ్ళు మగోళ్ళు. నా ఇంటి దగ్గరకు వచ్చింది మాత్రం సాకులోళ్ళు. అక్కడికి వెళ్ళే పాటికి మా రోడ్ ఒకటే దాటినారు. అక్కడ మొత్తం లైన్ రోడ్డు మొత్తం నిండిపోయింది. అక్కడ చాలా జనాలు ఉన్నారు. అక్కడ కట్టేయండి దాన్ని, ఇది పెట్రోల్ పోసి అంటపెట్టండిలే, మాది దంతా ఏమిలే, మనకి అంటపెట్టండిలే, ఊరికి దంతా మాట్లాడేది అదే మనకు పెద్ద ఇది. అంటపెట్టండి అని ఊకరు అనడము, పెట్రోల్ తెల్ల డబ్బులోకి వేసి పెట్టుకున్నారు. వాళ్ళందరినీ ఒక ఆయన అనాథ మనిషి ఉన్నాడు. అనాథ మనిషి ఉంటే ఆయన దగ్గర తాళి కట్టియండి అన్నారు. తాళి కట్టియండి అన్నప్పుడు నాకు అంటి పెట్టడం అన్న మేలు కదా, తాళి కట్టేసి నా పొరువేమైపోతుంది, నా పిల్లలేమి, నాకు ఇది ఏమో నాకు పరిస్థితి అని నాకు చాలా బాధ అనిపించింది. ప్రాణం పోయి ప్రాణం వస్తున్నది. కట్టియండిలే, తాళ కట్టియండి, మాదికి ఇంటి దగ్గర ఉండాలి, మనకు చూడుచుకుంటాం, మనది ఒక గుర్తింపు ఉండాలి, మాదికి దాన్ని ఇట్లా చేశారని ఒక గుర్తింపు ఉండాలి, కట్టయ్యి అన్నారు. అని పట్టిన వద్దులే పెట్రోల్ పోయి అన్నారు. అప్పుడు ఒక పోలీసు వచ్చాడు. అమ్మ ఇది తప్పమ్మన్నారు. పోలీసుకి అక్కడ రాగానే ఆయనకి పోయినారు అందరూ. ఇక నన్ను కొట్టేది కొడుతున్నారు, చేసేది చేస్తున్నారు, ఆయనకి వెళ్ళిపోయినారు. ఆయన ఒక ఈడియో కూడా తీసినాడు, ఫోన్లు ఎక్కడో మాట్లాడినాడు. చాలా మంది పోలీసులు వచ్చారు. అప్పుడు చీర లాగారు, ఇక్కడ అంతా గిగురినారు, అప్పుడు కొట్టినారు, గిగురినారు, అన్ని చేసినారు. వాళ్ళు నా చీర అంతా ఊడిపోయింది. పోలీసులు వచ్చి నన్ను వాళ్ళతో గుంజులు ఊడుకుంటూ నన్ను ఎత్తుకొని పోయినారు. ఒక ఇంట్లో కురికిపోయి దొబ్బినారు పోలీసులు. ఆ ఇంట్లో ఉండాను, ఆ ఇంట్లో ఉన్నాను. ఉన్నప్పుడు ఒక సెంచుల దగ్గర ఒక చెంచులు, అవి ఏమి చెంచులు వేసింటే నన్ను ఒక మూట అనుకుంటారని ఆ మూటలో తెచ్చుకున్నాను. నేను ఆ మూటలో తెచ్చుకొని ఒక బంతిని ఇట్లా వేసుకున్నాను. నేను మూట అనుకుని నన్ను వదిలేస్తారని. ఆయన అది ఎక్కడ పోయిందని మళ్ళీ వచ్చినారు. అటుకి వచ్చి పోలీసులు దొబ్బుతున్నారమ్మా, ఇక్కడ లేదమ్మా అంటే పోలీసులను దొబ్బుకొని వాళ్ళని బయటకు గుంజేసి వాళ్ళు లోపలికి వచ్చినారు. వస్తే మళ్ళీ నేను మంచం కింద ఊరినా. మంచం కింద ఊరితే ఇట్లా పట్టుకొని లంగాలు ఆడిని పట్టుకొని ఎక్కడ ఎవరికి ఏం దొరుకుతుంది ఇట్లా తీసుకున్నాను, బయటికి లాగేసిన. లంగ మీద నేను ఇలా కూర్చున్నాను. కూర్చుంటే ఒక ఊరు ప్రజెంట్ వచ్చినాడు. ఎప్పుడు ఊరికి రానంటే నిన్నే ఇడిపిస్తాను రావా అని అన్నాడు. నా ప్రాణమే ఉంటుందో లేదో నాకు తెలియదు. నేను ఊరికి రాదని నేనేం చెప్తాను, ఇప్పుడు నా ప్రాణం ఉంటుందో లేదు సార్ అని అన్నారు. అనేపటి నేను లేదమ్మా, సరే నిన్నైతే వదిలేటట్లు కనపడరు అని లేచిపోయినాడు ఆయన. మళ్ళా అందరు 2-3 సార్లు కారు ఎక్కడము దిగడము అదే చేసి లాస్ట్కి సారోళ్ళు ఒక సినిమాలో ఎట్లా స్టెప్ మీద స్టెప్ రాయి తొగ్గు ఏం కనపడదు లైట్ తీసినారు. మొత్తం కేకలు పెట్టుకుంటూ అంత జనం వచ్చినారు.
కానీ దేవుడు ఎట్లా మమ్మల్ని ఆ ఊరు దాటిచ్చిన ఏరే ఊరు పోయినాము. అక్కడ ఒక పోలీసు ఒక ఆయన రోడ్డు మీద ఉన్నాడు. ఏంటి ఈమెకు ఒక చీర ఏంటి అని అడిగాడు. సరే ఇస్తానని అది చీర పాపం తెచ్చిచ్చాడు. ఆయనకి ఎప్పుడో నేను రుణపడి ఉంటానేమో అని. నాకు చాలా మేలు చేసింది. అది ఎప్పటికీ సత్యంత వరకు నేను మర్చిపోను. పాపం ఆయన తెచ్చిస్తే సారో ఎక్కడ గొంతుకి ఏదో కొడుగులు వేస్తారో ఏమో అని ఒకరు నన్ను ఎదలకేసుకొని ఇట్టి చేయి ఒకరు వేసినారు. ఒక ముందుండి ఇట్టి పెట్టుకొని ఒకరు కూర్చున్నారు. నన్ను కనపడినట్ల సరే గోవిందమ్మ నువ్వు ఇట్టే చీర చుట్టుకన్నారు. చీర చుట్టుకమ్మ లేచేదొద్దు దిగేదొద్దు, ఎక్కడ ఏ వైపు నుంచి ఎవరు వస్తారో తెలీదు, చుట్టుకన్నారు. నేను అందు నుంచి అట్టే చుట్టుకుంటూనే పోయినాను. కోసికలోకి పోయి హాస్పిటల్లో మా పిన్ని వచ్చింది. మా పిన్ని దగ్గర చాలా ఏడిచినాను నేను చచ్చిపోయేదాన్ని మేలమ్మా ఈ బతకూడదని మా పిన్ని మీద పడి నేను చాలా ఏడిచినాను. మా పిన్ని కూడా ఏడిచింది. ఏం లేదమ్మా నీకు దేవుడు చూపిస్తాడు అట్లా అనొద్దానని మా పిన్ని కూడా ఏడిచింది. నేను ఏడిచినాను. ఆ నుంచి పోలీసులు మళ్ళీ హాస్పిటల్కి ఇక్కడ అమ్మూరుకి తెచ్చేసినారు. అసలు మీ అబ్బాయి ఆ అమ్మాయి మీ కోడలు ఎక్కడున్నారమ్మా ఇప్పుడు? బెంగళూరులో ఉన్నారు సార్. ఇప్పుడు మీరు గ్రామంకి వెళ్తే రానియడం లేదా వాళ్ళు? రానిరు సార్. నేను వెళితే మళ్ళీ మా కుటుంబం మొత్తం రాత్రి కాలవుతామంటున్నారు. నువ్వు వస్తే మమ్మల్ని చంపేస్తారమ్మా, నువ్వు రాదు నీకు మొక్కుతాము, నువ్వు వస్తే మేము అంతా వెళ్ళిపోతామంటారు వాళ్ళు. మొత్తం మాదిగోళ్ళ నీవు అని చెప్పినారు వాళ్ళు. అది వస్తే మిమ్మల్ని అస్సలు మాదిగోళ్ళ అనే వాళ్ళ ఉండకూడదు అనేటట్లు చేస్తామన్నారమ్మా. నీకు దండం పెడతాం ఎక్కడికి ఒక చోటు బతుకంటున్నారు వాళ్ళు. నేను అంతమందిని ఊరు వెళ్ళగొట్టడం నాయమా, నాకెవరు రాకపోయినా కానీ ఊరిని వెళ్ళగొట్టడం పాపం కదా అనుకుని నేను ఇక్కడ బతుకుతున్నాను. నా కష్టంలో నేను బతుకుతున్నాను. ఇవ్వద్దు ఈడే ఒక రోజు ఇంకా ఒక రోజు అట్లా బ్రతుకుతున్నాను. అమ్మ మీరు ఇప్పుడు ఈమె మీకు ఏమవుతుంది? ఈమె కళ్ళకంట నుంచి ఎప్పుడు వెలివేశారు? మీరు ఇక్కడ ఈమెను చేరదీశారు కదా, ఇక్కడ పోలీసు వాళ్ళని ఆశ్రయించారా? పోలీసు వాళ్ళు వెళ్తే ఏం చెప్పారు? అంటే గ్రామంలో వీళ్ళని చేర్చే ప్రయత్నం పోలీసు వాళ్ళు ఏం చేయలేదా? పాప పోయినప్పుడు ఒక 5 దినాలకి అబ్బాయి అమ్మాయి వచ్చినారు. వచ్చినప్పటికి ఎస్ఐ దగ్గరికి కళ్ళకుంటకి పెదకడూరుకి చేర్చినాము. వాళ్ళకి అమ్మాయిని పొద్దున 11 గంటలకు ఇడిచినాము. మీ అమ్మాయి ఇష్టమైతే తోలుకోపోండి అని. రాత్రి 7:30 అయింది. ఏం చెప్పిందో మా పాప తెలియదు. అందరూ రాండి ఇంక టైం అయిపోయింది ఎస్ఐ చెప్తే, ఏమో మీ ఇంటికి తోలుకోపోండి పాపను అమ్మాయిని అంటే, లేమో తోలుకొని పోతుందండి అంటాను అంటే అప్పుడు ఎస్ఐ ఏం చేసి ఆమెతో రాపించుకొని సంతకం చేసుకొని మాకు అప్పు చెప్పాడు. మాకు అప్పు చెప్తే అప్పుడు డిఎస్పీ దగ్గరికి వచ్చాను. డిఎస్పీ దగ్గరికి వస్తే సరేలేండి అని పంపించినాడు. ఇంటికి తోలిపోయినాను. ఇంటికి తోలిపోయినాక తిరిగి పొద్దున ఎస్పీ దగ్గరికి పోతుంది. ఎస్పీ దగ్గరికి పోతే ఇట్లా అని చెప్తే గ్రామంలో అందరూ ఇట్లా అంటున్నారు సార్, మరి ఎట్లా అంటే సరేలే వాళ్ళని పిల్లంపియండి అంటని డిఎస్పీ చెప్తే వాళ్ళని పిల్లంపించినారు. ఆ అమ్మాయిని అబ్బాయిని కానీ తోలుకోరు అన్నారు. అప్పటికే పెళ్లి చేసినాం ఎస్పీ చేసినాక తోలుకొని పోతే అమ్మాయిని ఇద్దరు అబ్బాయిని అమ్మాయిని తోలుకుపోయామే. వాళ్ళు వచ్చారు అందరూ. వాళ్ళు ఈడుగాయప్ప పొగాయప్ప కురగాయప్ప మంగళాయప్ప ఈడుగా ఇది కట్టికాయప్ప. మీరు ఒక 2 నెలలు అయినాక పోవద్దమ్మా, 2 నెలల వరకు అని ఈమె చెప్పినాడు. చెప్తారు సర్లే సార్ అంటే అన్నాక మరి అబ్బాయిని అమ్మాయిని మీరు ఒక 1 ఏడాది వరకు రావద్దండి అని చెప్పినారు. సరేలే అన్నాం. మీకు వీళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నారు కదమ్మా, ప్రభుత్వం ఏమన్నా సాయం చేసిందా? వాళ్ళకైతే లేదు, ఈమెకైతే 1,50,000 వచ్చింది. అంటే మీరు ప్రభుత్వం ఏమన్నా డిమాండ్ చేస్తున్నారా వీళ్ళని ఊర్లో చేర్పించాలని, లేకుంటే ప్రభుత్వం ఏమైనా సాయం చేయాలని? ఈ ఊర్లో చేర్పించని అడిగినాము. అడిగితే ఏమన్నారు, అమ్మా ఆడ నీ రాంగ్ పంట అని చెప్పి పింఛన్ కానీ ఇక్కడే చేసినారు. నువ్వు రావద్దు తల్లి, ఊర్లోకి కానీ పోవద్దు, గ్యాస్ కానీ పెద్ద కాడ ఊర్లోకి కానీ రావద్దు అంటున్నారు అక్కడ ఎస్ఐ. జరిగిన అన్యాయంపై మనతో మాట్లాడడానికి ప్రజా సంఘ నాయకులు రంగన్న గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఇప్పుడు ఈమెను సుమారుగా అంటే వీళ్ళ కుటుంబాన్ని వెలివేసి ఇప్పటికి 1 సంవత్సరం పైన అయింది. ప్రభుత్వం వీళ్ళని ఏమైనా గ్రామంలో చేర్చే ప్రయత్నం ఏమైనా చేసిందా? మీరేమైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? అయితే వీళ్ళు ఇప్పటి వరకు రోడ్డు మీదే ఉన్నారు. వీళ్ళకి ఏమైనా ప్రభుత్వం ఇల్లు ఇంటి స్థలము ఏమైనా శాంక్షన్ చేసిందా? ఇప్పుడు ఈమెకి జరిగి దాదాపుగా 1 సంవత్సరం 2 సంవత్సరాల దగ్గర అవుతా ఉంది. కాకపోతే ఏంటంటే ప్రస్తుతము ఈమె ఎమ్మెగనూరు ప్రాంత వాసి కాదని,
పెద్ద కడుపూరు నియోజకవర్గానికి, మంత్రాలయం నియోజకవర్గం పెద్ద కడుపూరు మండలానికి సంబంధించిన కొన్ని పొలిటికల్గా ఉన్నాయి. మేమేమంటున్నామంటే ఇక్కడ ఆమె బతకడానికి ఎక్కడైతే స్వేచ్ఛ ఉంటుందో అక్కడ బతకడానికి గవర్నమెంట్ సాక్షాత్తు కలెక్టర్ గారే ఉత్తర్వులు ఇచ్చారు. ఇమ్మీడియట్లీగా గోవిందమ్మకి ఏం కావాలో అది చేయండి, పునరావృతం కాకుండా ఇలాంటి సంఘటనల మీద కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పి గతంలో ఉన్న ఎస్పీ గారు కూడా గ్రామాన్ని సందర్శించేంత వరకు పోరాటం చేసినటువంటి వ్యక్తులం మేమంతా ఆమెకి దగ్గరలో ఉండి ఈ రోజు ఈమె బతికి ఉంది అంటే కారణం మేము ఇచ్చేటువంటి బలం, ధైర్యమే. లేకుంటే ఇవాటికి ఆమె ఉండే పరిస్థితి కూడా కనపడడం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తికి స్వేచ్ఛగా బతికేటువంటి హక్కు ఉన్నా కూడా సొంత ఇల్లు అక్కడ ఉన్నా కూడా వెళ్ళడానికి, గ్రామంకి వెళ్ళడానికి కూడా పరిస్థితులు సహకరించడంలే. ఎందుకంటే ఆమెను పోయిన తర్వాత పరిస్థితులు తారుమారు. గతంలో ఈమె కూతురుని పంపించినా కూడా అదే ఎఫెక్టే కనిపించింది. కాబట్టి ఆమె భయానికి లోను కావడమే కాకుండా అధికారులు కూడా దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం లేదు. ఏం జరిగినా కూడా మేము చెప్పలేం దానికని ఈమె గ్రామానికి పోతామన్నా కూడా దాన్ని వ్యతిరేకించే పరిస్థితి అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇంకోటి, గవర్నమెంట్కి ఏదైతే ఫండింగ్ రావాలనో ఆ ఫండింగ్ మీద కూడా నిర్లక్ష్యమే. ఎందుకంటే ఎస్సీలు అంటేనే నిర్లక్ష్యము. ఈరోజు ఆమె ఇల్లు ఇవ్వడానికి, ఇంటి పట్టా ఇవ్వడానికి, 2 సెంట్ల స్థలాన్ని ఇవ్వడానికి కూడా ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం ఏముంది గవర్నమెంట్కి, మాకు అడుగుతా ఉన్నాం. కాబట్టి దీని మీద కొంచెం దృష్టి పెట్టాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గోవిందమ్మ కుటుంబాన్ని కల్లకుంట గ్రామం వదిలేస్తే ఎమ్మిగనూరు పట్టణం హక్కున చేర్చుకుంది. ఎమ్మిగనూరులోనైనా నాకు 2 సెంట్ల స్థలం ఇచ్చి నాకు గూడు కట్టుకోవడానికి అవకాశం కల్పించండి అని ఆమె ప్రాధాయపడుతున్న అధికారులు ఎవరు స్పందించడం లేదని బాధపడుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి గోవిందమ్మకు న్యాయం చేస్తారని మనము ఆశిద్దాం. కెమెరా పర్సన్ శానుత మునుస్వామి, ఎమ్మిగనూరు.